ఓ 10 రోజుల కిందట గుంటూరు దగ్గర నడి రోడ్డు మీద ఒక హత్య జరిగింది. ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే అమ్మాయి కంటే అబ్బాయి హైట్ తక్కువ అని, అంత పొట్టిగా, మా చెల్లి కంటే పొట్టిగా ఉన్నాడు, చూడలేను అని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళన్న అతి కిరాతకంగా నడి రోడ్డు మీదే మరికొందరితో కలిసి చంపేశారు. యాక్చువల్‌గా ఈ అమ్మాయిని అబ్బాయికి పెళ్లి చూపులకెళ్లారు. పెళ్లి చూపులకు వెళ్తే ఆ అమ్మాయికి ఓకే అనిపించారట. కానీ నీకంటే హైట్ తక్కువ ఉన్నాడు వద్దని వీళ్ళ కుటుంబ సభ్యులు చెప్పారు. అయినా ఆ అమ్మాయి నాకు ఓకే నేను చేసుకుంటాను అని చెప్పి వీళ్ళ ఇంటోళ్ళని కాదని అతన్ని పెళ్లి చేసుకుంది. ఇది జరిగిన 10 రోజులు తిరగకముందే చంపేశారు. ఎందుకంటే పొట్టిగా ఉన్నాడు అని. ఈ విషయాన్ని వాళ్ళు పోలీస్ విచారణలో కూడా ఒప్పుకున్నారట. ఈ క్రమంలో ఈ కేసు విషయంలో తాజాగా గుంటూరు ఎస్పీ గారికి సంచలనమైనటువంటి ఫిర్యాదు అందింది. మృతుడు కుర్రా నాగ గణేష్ వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి. వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యుల వర్షన్ ఏంటి అంటే, ఆమె మాట్లాడుతూ, అంటే శివనాగ గణేష్ వాళ్ళ తల్లిగారు శివనాగ అంజలి, ఆమె మాట్లాడుతూ ఏమంటారంటే, కనీసం 16 రోజుల పండగ కూడా గడవకుండానే నా కుమారుడిని నడి రోడ్డులో నరికేశారు. వారికి నచ్చని పెళ్లి చేసుకున్నాడని పెళ్లి కుమార్తె అన్న తండ్రి కలిసి నా బిడ్డను పొట్టన పెట్టుకున్నారు. ఈ కేసులో కీలక పాత్ర పోషించిన ముగ్గురిని పోలీసులు డబ్బులు తీసుకొని వదిలిపెట్టేశారు అని చెబుతూ ఆమె ఆవేదనతో, అంటే చంద్రబాబు గారు, అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళ భార్య గారు కూడా విన్నవించుకుంటున్నారు. మీలాగా నాకు ఒకరే కొడుకమ్మ, అలాంటి పరిస్థితి ఎవరికైనా వచ్చినా ఎట్లుంటుందో చూడండి అన్నట్లు, అంటే ఆమె చాలా ఆవేదనగా మాట్లాడుతూ, అయితే ఈ మొత్తం కేసులో పోలీసులు అన్యాయంగా వ్యవహరించారని, 8-10 లక్షలు ఇస్తే ఎవరినైనా వదిలేస్తారా అని చెప్పి, అంటే ఈ కేసులో పోలీసులు అసలు నిందితులను వదిలేశారు అని, వదిలేసి నీరు గారుస్తున్నారు కేసునని, 8-10 లక్షలు తీసుకొని ఈ విధంగా చేస్తూ ఉన్నారు అని వాళ్ళు గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు అన్ని పత్రికలు రిపోర్ట్ చేశాయి. అయితే ఇందులో ఎవరో వీళ్ళ వర్షన్ ఏంటంట, నాగ గణేష్ హత్య కేసులో నిందితులకు సహకరించారంటూ వైసీపీ నేత దుగ్గిరాల జడ్పీటీసీ మేకతోటి అరుణ భర్త దాసరి వీరయ్యను ఈ కేసులో నిందితుడిగా చేర్చారు పోలీసులు. అయితే ఎవరో గుమ్మా వేణు అంట, గుమ్మా వేణును తప్పించేందుకే వీరయ్యను చేర్చారు అని మేము భావిస్తున్నట్లు మృతుడి సోదరి, తల్లి, భార్య ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తాము ఎప్పుడూ వీరయ్యను చూసింది లేదని, దాంతో ఉద్దేశపూర్వకంగానే వీరయ్యను కేసులో ఇరికించారనే ఆరోపణలకు బలం చేకూరుతుంది అని, పోలీసులు డబ్బులు తీసుకుని అసలైన నిందితులను వదిలేశారు అన్నది వాళ్ళ ప్రధానమైనటువంటి కంప్లైంట్. సరే, వాళ్ళ కంప్లైంట్లో నిజముందా లేదా, ఈ మొత్తం ఎపిసోడ్లో ఏం జరిగింది, పోలీసులు నిజంగానే వీళ్ళు ఆరోపిస్తున్నట్టు వ్యవహరించారా అన్న విషయం అయితే మనకు తెలియదు. కానీ బట్ ఆంధ్రప్రదేశ్ పోలీసులు అయితే అంటే ఈ కేసు ఆ కేసు అని కాదు, చాలా విషయాల్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇప్పటి చివరికి నడి రోడ్డు మీద జరిగినటువంటి హత్య విషయంలో కూడా మరోసారి పోలీసులు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ నేరుగా ఎస్పీ దగ్గరికి ఒక కంప్లైంట్ వెళ్ళడం ఇంట్రెస్టింగ్.